హాయ్. ఈరోజు గోదావరి సీరియల్లో ఎపిసోడ్ విషయానికి వస్తే కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది. సింహాద్రి వాళ్ళ కూతురు అనమాట అమ్మాయి పేరు నిత్య. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే జాను ఎంత చెప్తున్నా సరే వాళ్ళమ్మ నమ్మట్లేదు. జాను వచ్చేసి అమ్మ నాన్న చావుకి కారణము సింహాద్రియే, తోట విషయంలో మనకి మోసం జరిగింది, మనల్ని మోసం చేశాడు అని చెప్పేసి జాను అయితే వాళ్ళ అమ్మకైతే చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మ అయితే నమ్మకుండా నువ్వు పెళ్ళిలో ఎంత రచ్చ చేసావో తెలుసా, పెళ్ళికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడో తెలుసా సింహాద్రి, నువ్వు అలాంటిది నువ్వు ఈ విధంగా చేస్తావా అని చెప్పేసి జాను అది తిడుతుంది. చేతిలో ఏదో ఉంటే అది కూడా ఇలా ఇసేసి మరీ తిడుతుంది. ఈయన తిట్లకి లాస్ట్ ఆ పాప ఉంది కదా, కింద పాప కూడా భయపడుతుంది అనమాట. అంత పెద్దగా అరుస్తుంది వాళ్ళ అమ్మ. నువ్వు అసలు ఎంత అబద్ధం చేసుకుంటున్నావు కదా, సింహాద్రి అని ఆయన చాలా మంచివాడు, నువ్వు తిన్న చేతినే నరుక్కునే రకం నువ్వు అని చెప్పేసి అంటుంది. లేదు జాను వచ్చేసి లేదమ్మా తను చాలా మోసగాడమ్మా, చాలా దొంగ అమ్మా అని చెప్పేసి ఆ అమ్మని నమ్మించే ప్రయత్నం అయితే చేస్తుంది. దానికి సపోర్ట్గా ఈ అమ్మాయి కూడా అలకనంద కూడా జానుకి సపోర్ట్ చేస్తుంది. ఆ పెళ్లి విషయం ఏమో కానీ అమ్మ తోట విషయంలో మాత్రము మోసం ఖచ్చితంగా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. డబ్బు ఎంతటి వాళ్ళనైనా సరే చెడ్డ వాళ్ళని చేస్తుంది. ఇప్పుడు అదే సింహాద్రి విషయంలో అదే జరుగుతున్నది నేను అనుకుంటున్నాను అని చెప్పేసి సపోర్ట్గా మాట్లాడుతుంది. నాకు సూపర్ అనిపించింది. ఇంకా జాను వచ్చేసి థ్యాంక్స్ అక్క, ఇంట్లో ఎవ్వరు నాకు సపోర్ట్గా మాట్లాడడం లేదు, నువ్వుండే నాకు సపోర్ట్గా మాట్లాడుతున్నావు, చాలా థ్యాంక్స్ అక్క అంటే అని చెప్పేసి అంటుంది అనమాట. నందు వచ్చేసి చాలా సపోర్ట్ చేసినందుకు సూపర్ అనిపించింది. అట్లా కూడా వాళ్ళ అమ్మ వచ్చేసి ఇప్పటిదాకా ఏముంది, ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా, ఇద్దరు తయారయ్యారా, సింహాద్రి అని ఆ విధంగా మీరు అంటారా అని చెప్పేసి ఆవిడైతే అంటా ఉంటుంది అనమాట. అమ్మ చెప్పింది వినమ్మా, ఆయన పచ్చి మోసగాడమ్మా అని చెప్పి చెప్తున్నా కానీ అస్సలు వినిపించుకోవట్లేదు. ఇంకా పాప లాస్ట్ పాప భయపడుతున్నది కదా అని చెప్పి కింద అని ఇంకా నందు వచ్చేసి గౌతమి కింద లోపలికి తీసుకెళ్ళిపో అని చెప్పనేసరికి గౌతమి వచ్చి కింద అనేది లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాను అంటుంది, అమ్మా నేను నిరూపించి తీరుతానమ్మా, అతను మోసగాడు, సింహాద్రి మోసగాడు, దొంగ అని నేను నిరూపించి తీరుతా, వద్దులే క్వశ్చనే లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ అమ్మ అయితే అలిగుంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇంకా ఇటుపక్క వచ్చేసి ఈ అమ్మాయి కూడా బాధపడుతుంటుంది, ఎందుకంటే అమ్మని కసిరాను కదని చెప్పేసి ఈ అమ్మాయి కూడా అన్నం తినకుండా అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి అమ్మ అన్నం తినడానికి రా అమ్మ అని వాళ్ళ అమ్మనే తీసుకొస్తారు. అలాగే జానును కూడా రాక అన్నం తినడానికి రా అని చెప్పి తీసుకొచ్చేసరికి వీళ్ళిద్దరు ఒకరికొకరు వచ్చేసి ఈ అమ్మాయి అంటుంది, నందు అంటుంది, ఇప్పుడు జాను చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందమ్మా, కాకపోతే ఏంటంటే చెప్పే విధానంలో తప్పు ఉండొచ్చు అని చెప్పి జాను అమ్మని పలకరించుకోమ్మా అని చెప్పేసి జాను చెప్తుంది. ఇట్లాగా ఈ అమ్మని వచ్చేసి అమ్మ పలకరించమ్మా అని చెప్పి చెప్తుంది. ఇంకా అతనున్నాడు కదా మురళి, మరి నేను అంటే మా అక్క చెల్లెల విషయం అతనికి పో అని చెప్పి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరు ప్రేమగా హక్ చేసుకుంటారు, అమ్మ కూతుళ్ళు హగ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటాంలే అని చెప్పి అనుకొని హక్ చేసుకుంటారు. సరదాగా అన్నం కూడా నాకు కలిపి పెడుతుంది అనమాట. ఇదే కదా ఫ్యామిలీ అంటే, అపార్థాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఒక్కరు సపోర్ట్ చేసినా కానీ జాను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింది, అక్క నువ్వు సపోర్ట్ చేసావు నాకు 1000 ఏనుగుల బలం వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయింది కదా. అదే ఇంట్లో అందరూ కలిసి కానీ సపోర్ట్ చేస్తే ఈ పాటికి తోటపోయి లాక్కుని ఉండొచ్చు, నెక్స్ట్ ఏం చేద్దాం అని చెప్పి ఒకరి తర్వాత ఒకరికి ఐడియా వచ్చుండేది. జాను ఒక్కటే కాబట్టి తన ఐడియాతోనే పోతుంది, నలుగురు ఐడియాలు కలిస్తే ఈ పాటికి తోట వచ్చి ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇట్లా ఒకరికొకరు అన్నం అయితే తినిపించుకుంటారు. ఇంకా తర్వాత సూర్య అని చెప్పి సరే సూర్య వచ్చేసి ఆలోచించి బాధపడతా ఉంటాడు తుఫాన్తో చెప్పి, ఎందుకంటే నాన్న అంటున్నా అమ్మ మామయ్య కలిసి నాకు నిత్యతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. నా ఒక పక్కేమో నాకు జాను అంటే ఇష్టము, జానుకి ఈ క్షణం దాకా నేను ప్రపోజ్ చేయలేదు, ఒక పక్కేమో వీళ్ళేమో పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అతనితో చెప్తుంటే అతను అంటాడు, ఇప్పుడు నిత్య తెలిసి మీరు చూసారా అంటే నేను చూడలేదు అంటే ఎక్కడో పట్టణంలో ఉంది అంటే ఆ అమ్మ ఎవరో కొన్ని బుట్టలో వేసుకుని ఉంటుంది, ఎందుకంటే ఇవాళ రేపు బాయ్ ఫ్రెండ్ లేని గర్ల్ ఫ్రెండ్ లేని బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉండరు కదా, ఆల్రెడీ ఎవరో లవ్ చేసి ఉంటుందిలే అని చెప్పేసి అంటాడు. అవునా అది నిజమైతే బాగుండు అని చెప్పేసి సూర్య కూడా అంటాడు. మనలో అన్నమాట అమ్మ పెళ్లి చేస్తాను అని చెప్పి వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, నీ మనసుకు ఏదనిపిస్తే అదే చేయాలి కదా. నీ మనసులో జాను లవ్ చేయాలనిపిస్తే జాను లవ్ చెయ్యి, నిత్యకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండని చెప్పి నువ్వు అనుకోవడం ఎందుకు, నాకు నిత్య ఇష్టం లేదు అని చెప్పాలి కదా. ఏందో ఆ సూర్యకాయనికి అర్థం కాదు.
ఇంకా తర్వాత అబ్బా అట్లా వింటే బాగుండు అని చెప్పేసి అనుకుంటాడు. అనుకునేసరికి ఇంకా తుఫాన్ చెప్తాడు, నువ్వు వెళ్ళేసి ఇంకా జానుకి ప్రపోజ్ చెయ్యి, ఆ ఇంటి అల్లుడవు, లవ్ మీ అని చెప్పు, నేను మ్యారీ మీ అని చెప్పుపో అని చెప్పేసరికి సరే ఇంతకీ నిత్య ఎలా ఉంటుందో ఏంటంటే, నీకు ఎందుకు అందంగా ఉంటే పెళ్లి చేసుకుంటా పోయా లేదు కదా, జాను లవ్ చేస్తున్నావు కదా, అది అలాగే ఉండాలి, నిత్య ఎలాగా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఆయన ఆలోచిస్తాడు సూర్య. అప్పుడు మనకి నిత్య అని చూపిస్తారు. నిత్య అలాగా జిమ్ చేసుకుంటా ఉంటుంది, మంచి జిమ్ బాడీ, మంచి పర్సనాలిటీ అమ్మాయిది. ఇంకా అమ్మాయికి వాళ్ళ బావ అంటే ఇష్టం అనమాట. చూడకపోయినా సరే వాళ్ళ బావని ఫోటోలో చూసుకొని ఆనందపడతా ఉంటుంది. ఇంకా అమ్మాయితో పాటు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఈ ఫోటోలో అతను బాగున్నాడని చెప్పి ఇలా కిస్ చేయకపోయేసరికి ఫోటోకి నా ఫోటోని టచ్ చేస్తావే, ఇది మా బావ ఫోటో, పో అవతలకు పో అని చెప్పేసి అంటుంది. అదేంటే ఫోటోని టచ్ చేస్తేనే అలా అంటున్నావు, ఒకవేళ మీ బావకి లవర్ ఉంటే, మీ బావ ఎవరినైనా లవ్ చేసి ఉంటే ఏం చేస్తావంటే వాళ్ళని చంపేస్తాను, నాకు దక్కాల్సింది నాకే దక్కాలా, నా ప్రాపర్టీది నా ప్రాపర్టీ అనుకున్నది నాకు దక్కాల్సింది, ఇంకెవరికైనా దగ్గితే నేను ఊరుకుంటానో వాళ్ళని వేసేస్తా అన్నట్టు మాట్లాడుతుంది. అంతే సింహాద్రి కడుపున ఇలాంటి అమ్మాయి ఉంటుందన్నమాట. ఇది సీరియల్లే. మామూలుగా అయితే తండ్రికి తగ్గ కూతురే ఈ అమ్మాయి కూడా వచ్చేసి అందరూ వేసేసే మూడ్లోనే ఉంటుంది అని చెప్పేసి అంటుంది. నాకు మా బావ అంటే నాకు ఇష్టము, పంచ ప్రాణాలంటే ఒకరికొకరు చూసుకోలేదు కదా అంటే, అవును మేము చూసుకోలేదు, అదే లవ్ అంటే చూసుకోకుండానే ఉండేది లవ్ అని చెప్పేసి ఆమె అయితే మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, నిత్య వాళ్ళ బావని లవ్ చేస్తున్నది అని చెప్పేసి అయితే మనకి అర్థమవుతున్నది అనమాట. ఇంకా ఇతనేమో జానుకి ప్రపోజ్ చేయడు, ఏదైనా చేసేయాలా వెంటనే చేసేయాలా, అంతేగానే చేసేయడు. ఇంకా జాను కూడా కావాలి, ఎందుకంటే మొన్న ప్రపోజ్ చేస్తానని చెప్పంటే ఇప్పుడు వద్దు నేను దానికి టైం తీసుకోవాలని చెప్పానంది. ఇప్పుడు తీసుకున్నదాన్ని ఆహ్వానించాలి, వద్దు అనేసరికి అది చేయదారిపోతుంది కదా, అప్పుడు ఇంకొకరు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతారు కదా. లవ్ అయినా కొవ్వు అయినా ఏదైనా సరే ముందుగా చెప్పేసేయాలి, చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. వాళ్ళు నచ్చితే ఓకే, నచ్చకపోతే ఓకే లైట్ తీసుకోవచ్చు, నా ఒపీనియన్ అది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళు అన్నం అంతా తెప్పించుకుంటారు కదా ప్రేమతో, అక్కడితో అయిపోతుంది. ఇక ఈ అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది, ఎవరు జాను వాళ్ళ నాన్నతో మాట్లాడుకుంటూ ఉంటుంది. నాన్న ఎలాంటి ఆధారాలు లేకుండా అన్నీ ప్రూఫ్లు ఏమీ లేకుండా పోయినాయినా, ఏదైనా ఒక్కటి దొరికితే బాగుండు నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నతో మాట్లాడుకుంటూ ఉండేసరికి సూర్య దగ్గర నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. మనకి తోటమాలి హెల్ప్ చేస్తానని చెప్పాడు అని చెప్పేసి చెప్తాడనమాట. చేస్తానని చెప్పాడు అని చెప్పేసి ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ అబ్బాయి పడవ అబ్బాయి అని చెప్పేసి అని చెప్పి అనుకుని ఉంటుంది. సరే నెక్స్ట్ డే వాళ్ళిద్దరిని కలవడానికి పోతారు కదా. ఫస్ట్ సూర్య ఫోన్లో ఏం చెప్పినాడు, మనకి తోటమాలి హెల్ప్ చేస్తాను అని చెప్పాడు అంటే సూర్య ఆల్రెడీ అతనితో మాట్లాడినట్టే కదా. ఫోన్లో వచ్చేసి డైరెక్టర్ ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ ఏమైనా చూసుకోవాలి, అసలు మాట్లాడతాను అని చెప్పని అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత తోటమాలి వచ్చిన తర్వాత ఏం కావాలి మీకు, తోటకి కలిపి ఏమైనా వేయాలా, కలిపి ఏమైనా తీయాలా అంటాడు. అంటే ఆల్రెడీ ఆయన మాట్లాడలేదా, హెల్ప్ చేస్తానని చెప్పబట్టే కదా జానుకి చెప్పింది. వచ్చేసరికి ఎవరో తెలియనట్టయినా మీరా ఏం చేయాలి అని చెప్పి అడుగుతాడు అనమాట తోటమాలి. మాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసి జాను అడుగుతుంది. ఇంకా ఆయన తోట విషయానికి పోవద్దు అని చెప్పి, ఎందుకంటే ఆయన భయపడుతున్నాడు ఆయన చంపేస్తారేమో అనేసి. తోట విషయానికి మీరు పోవద్దు, అది దాంట్లో పెద్ద కుట్ర ఉంది. అది ఏంటంటే ఈరోజు 11:30కి రిజిస్ట్రేషన్ కూడా ఉంది, కోట్లల్లో అమ్ముడు పోతా ఉంది అని చెప్పేసి ఆయనైతే ఆ అమ్మాయితో అయితే చెప్తారు. ఇంకా మనకి రేపటి ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ కలిసి రిజిస్ట్రేషన్ జరిగే ప్రాంతానికి అయితే పోతా ఉన్నారు. అది రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆగిపోతుందో మనం రేపటి ఎపిసోడ్లో చూస్తాము. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.